ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు. భార్యాభర్తలకు మధ్య సమాధానం ఉందా? తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సమాధానం ఉందా? లేదా అత్తమామలకు కోడలకు మధ్యలో సమాధానం ఉందా? ఆఫీస్లో సమాధానం ఉందా? సంఘములో సమాధానం కలిగి ఉన్నావా? జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ సమాధానాన్ని మనము అన్ని స్థలాల్లో కలిగి ఉండలేనప్పటికీ పరిస్థితులను బట్టి క్రైస్తవులుగా సమాధానముగా జీవించుటకు ప్రయత్నించాలి. అందరితో ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని స్థలాలలో అన్ని వేళలలో ఒకవేళ ప్రతికూల వాతావరణం ఉన్న, నష్టపరిచేవారు ఉన్న, మనల్ని ప్రేమించని వారు ఉన్న, మనకు తెలియకుండానే ప్రియ దేవుని బిడ్డలారా అన్ని విధాలుగా మనల్ని పక్కన పెట్టి, ఒకప్పుడు మనల్ని నమ్మి ఆశ్రయించి ఇప్పుడు మనల్ని పక్కన పెట్టి అన్ని కుదుర్చుకొని వారు ఒకవేళ ఉన్న రకరకాల మనస్తత్వాలు, ఇంటిలో, ఇంటి బయట, ఆఫీసులో, సంఘంలో రకరకాల మనస్తత్వాలు ఉన్నప్పటికీ కూడా రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం నుండి దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రభు అంటున్నాడు, సమస్త మనుషులతో చేతనైనంత మట్టుకు సమాధానంగా ఉండు. సమాధానాన్ని వెతికి వెంటాడు. ఒకవేళ వారు నీకు ద్రోహమే చేసి ఉండొచ్చు, వారు ఒకవేళ నిన్ను అర్థం చేసుకోకుండా పోయి ఉండొచ్చు, నువ్వు వారందరికీ మంచి చేసి నిన్ను ఈరోజు నట్టేటులో ముంచారంటారు కదా, ఆ విధముగా చేయి వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. నీవు మాత్రం నీ సమాధానాన్ని నువ్వు కాపాడుకోగలిగితే నిశ్చయముగా ఈరోజు కాకపోయినా రేపైనా నీ జీవితంలో గొప్ప జయం అనుభవిస్తాం. అట్లా సమాధానంగా ఉందాం, దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. అందరితో సమాధానంగా ఉండమన్నాం. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో కుటుంబాలలో, సంఘాలలో, సమాజంలో, పనిచేస్తున్న స్థలంలో, చదువుతున్న స్థలంలో, వ్యాపారంలో సమాధానమును కోల్పోయారో, ఇప్పుడే నాయన నీ బిడ్డలముగా సమాధానము కలిగి జీవించువారిగా నడవడానికి కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.